రాష్ట్రంలో తుఫాను ప్రభావం ముఖ్యంగా విజయవాడలో ముంపు ప్రాంతం, అదేవిధంగా పిఠాపురం ప్రాంతంలో ముంపు ప్రాంతం, దీనిలో ఉన్నటువంటి బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోకముందే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, దానిలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఒక అభూత కల్పనని స్వయంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. 2 మాసాల క్రితం ఎప్పుడో వచ్చినటువంటి రిపోర్ట్ని ఇప్పుడు దాకా దాచిపెట్టి, ఇప్పుడు ఎవరైతే ముంపు ప్రాంత బాధితులు ఉన్నారో, పంట నష్టం పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ, అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా నెరవేర్చలేకపోవడం వల్ల ఈరోజు వాటిని ప్రక్కదోవ పట్టించడం కోసం తప్పుడు సమాచారాన్ని ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా. నేను అనేది ఒకటే, తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యం చెంది, ఏదైతే రోమ్ నగరం క్రైస్తవులకి ఏ విధంగా ప్రాముఖ్యమైందో, ఇజ్రాయెల్కి క్యాపిటల్గా ఉన్నటువంటి మరి టెల్ అవీవ్ కానీ, లేకుంటే బెత్లెహేమ్ కానీ, పాలస్తీనా అక్కడ ఉన్నటువంటి జెరూసలేం కానీ క్రైస్తవులకి ఎట్లా ప్రాముఖ్యమో, ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మొత్తానికి కూడా చాలా ప్రాశస్త్యమైనటువంటి, స్వయంగా కలియుగ వైకుంఠంగా, కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భావిస్తూ ఉంటారు. అలాంటి ఆ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని, దానిలో ఏదైతే అత్యధిక రేట్లు కలిగినటువంటి, ఏదైతే వీళ్ళు ఆపాదించేటటువంటి బేకన్ ఆయిల్ అంటే పంది మాంసంలో పంది కొవ్వు, అది కేజీ 1400. అదేవిధంగా ఇంకా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు, ఏది చేప నూనె అంటున్నారు. చేప నూనె చాలా కాస్ట్లీ. వీళ్ళు చెప్పేది మొత్తం కూడా అభూత కల్పన.